జనం తనను మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు, మళ్ళీ జనం అటెన్షన్ గ్రాప్ చేయాలి అనుకున్నప్పుడు, సోషల్ మీడియాలో వైరల్ కావాలి అనుకున్నప్పుడు, ఎలాగైనా సరే నెగెటివో, పాజిటివో జనం నోలలో చర్చలో ఉండాలి అనుకున్నప్పుడు, ఏదో ఒకటి మాట్లాడి కాంట్రవర్సీ క్రియేట్ చేసి చర్చలో ఉండటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేణుస్వామి అదే రకం. ఇప్పుడు వేణుస్వామి తన జ్యోతిష్యాల ద్వారా ఏదో ఒక కాంట్రవర్సీ రేపి సోషల్ మీడియాలో చర్చలో ఉంటాడు. ఇప్పుడు అతను చెప్పుకొచ్చిన ఒక జ్యోతిష్యం ఏంటంటే, టాలీవుడ్లో ఒక యంగ్ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు అని. 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఒక హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడట. అలాగే ఒక హీరోయిన్ కూడా, హీరోయిన్ పాత్ర చేస్తున్న ఒక నటి సూసైడ్ చేసుకొని చనిపోయిందట. అంటే మొత్తంగా ముగ్గురులో ఇద్దరు పక్క, ఒక ఇద్దరు హీరోలు, ఒక నటి, వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చనిపోతారు రాబోయే 2 సంవత్సరాల్లో అనేది వేణుస్వామి చెప్పుకొచ్చిన మాట. ఇప్పుడు నిజంగా ఈ 2 సంవత్సరాల్లో ఎవరికైనా ఏమైనా జరిగితే మన వెంటనే వేణుస్వామి నేను చెప్పాను కదా అదే జరిగింది అంటాడు. నేను చెప్పాను కదా అదే జరిగింది అంటాడు. మేష, వృశ్చిక రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరిగిద్దట మరి ఆయన చెప్పిన దాని ప్రకారం. కానీ నేనేమంటానంటే, అసలు వ్యక్తిగత జ్యోతిష్యాలు ఇవన్నీ తప్పండి. జ్యోతిష్యం అనేది ఏంటి? ప్రకృతికి సంబంధించిన శాస్త్రం. గ్రహాల నడవడికలను బట్టి ప్రకృతిని అంచనా వేయగలిగే శాస్త్రం. ఏ కాలం ఎప్పుడు వస్తుంది, ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయి, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలని, మానవ మనుగడకి సంబంధించిన విషయాలని జ్యోతిష్యం చెప్పింది. స్థూలంగా చెప్పింది, అందరికి సంబంధించి స్థూలంగా చెప్పింది. చంద్రగ్రహణం ఎప్పుడు, సూర్యగ్రహణం ఎప్పుడు, తర్వాత ప్రమాదాల అంచనా ఉంటుంది, కాలాల అంచనా ఉంటుంది జ్యోతిష్యంలో. అంతేగాని వ్యక్తిగత జ్యోతిష్యాలు అనేది చాలా తప్పు. ఇవన్నీ కూడా డబ్బుల కోసం సాగేయే, వ్యాపారం కోసం సాగేయే. ఎవరి జ్యోతిష్యం ఇంకెవరు చెప్పలేరు. ఒకవేళ వ్యక్తిగత జ్యోతిష్యం కూడా అండి, అంటే జ్యోతిష్యాన్ని ఒక టైంలో ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనేది మన పెద్దవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఒకడు ఒక బాధలో ఉన్నాడు, అతను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే చేయి చూసో లేదో నుదుటి చూసో నీకు ఇబ్బంది ఉంది కానీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సోమవారం శివుని తెలుసుకో, లేదు బుధవారం అయ్యప్పని తెలుసుకో, లేదు మంగళవారం ఆంజనేయుని తెలుసుకో, లేదు శుక్రవారం అమ్మవారిని తెలుసుకో, శనివారం వెంకటేశ్వర స్వామిని తలుచుకో, ఒక పూట ఉపవాసం ఉండు, పూజలు చేసుకో, నీకు అన్నీ మంచిగా జరిగిద్ది, నీకు దేవుడు అండగా ఉంటాడు అని బాధలో ఉన్నవాడికి, డిప్రెషన్లో ఉన్నవాడికి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయటం కోసం మన పెద్దవాళ్ళు జ్యోతిష్యాన్ని ఎంకరేజ్ చేశారు. దాన్ని ఇట్లాంటి వాళ్ళు వ్యాపారంగా మార్చారు. ఒక వ్యక్తిగత జ్యోతిష్యం అనేది వాళ్ళు పొయ్యి అడిగితే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, వాళ్ళు అడగకుండా పబ్లిక్గా చెప్పరు. ఇప్పుడు నాకు జ్యోతిష్యం కావాలి అంటే నేను పోయి జ్యోతిష్యుని కలిస్తే నాకు మాత్రమే చెప్పాలి, అంతేగాని కట్టా కార్తీక్ జ్యోతిష్యం ఇది అని ఓపెన్గా పబ్లిక్గా చెప్పరు. అది జ్యోతిష్యం యొక్క రూల్స్కి విరుద్ధం. అసలు జ్యోతిష్యం అనేది వ్యక్తిగత జ్యోతిష్యాల కోసం కాదు. కైనా జ్యోతిష్యాన్ని ఎంకరేజ్ చేసింది ఒక పాజిటివ్నెస్ పెంచడం కోసం, భయాన్ని పెంచడం కోసం కాదు, భయాలను క్రియేట్ చేయడం కోసం కాదు. ఒక పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేయటం, డిప్రెషన్లో ఉన్నవాడిని బయటికి తీసుకురావటం, దైవభక్తిని కల్పించటం, నా సమస్య తీరిద్ది అని ఒక నమ్మకాన్ని కల్పించటం, నా జీవితానికి ఏమీ కాలేదు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం. కానీ ఇట్లాంటి వాళ్ళకి అవన్నీ తెలవవు, ఇట్లాంటి వాళ్ళకి అవన్నీ అర్థం కావు. వాళ్ళకి వ్యాపారం కావాలి. ఏదో మన సినిమాలో ఉంటుంది కదా వ్యాపారం అని, ఆ వ్యాపారం వీళ్ళకి కావాలి. దానికోసం ఎన్ని అడ్డదారులైన దొక్కుతారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఇప్పుడు ఈ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాలు ఎన్నిసార్లు నిజమైనవి అండి? ఏ 20 చెప్తే ఏ 1, 2 నిజమైతాయి. నిజమైన ప్రతిసారి నేను చెప్పాను కాబట్టి నిజమైంది అంటాడు. అదే నిజమయ్యే కాడికైతే పోయినసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిద్ది అన్నాడు, గెలిచిందా? ఓడిపోయిందిగా. రేవంత్ రెడ్డి జన్మలో సీఎం గాడన్నాడు, సీఎం అయ్యాడుగా. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడన్నారు మొన్న ఎన్నికల్లో, కాలేదుగా. మొన్న ఎన్నికల్లో దేశంలో మోడీ తిరిగి గెలవలేడు అన్నారు, గెలిచాడుగా, మళ్ళీ ప్రధాని అయ్యాడుగా. అప్పుడు బయటకు వచ్చి చెప్పాడు వేణుస్వామి, క్షమాపణ చెప్పి ఎప్పుడు కూడా జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు, పబ్లిక్గా జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు.
కానీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే వార్తల్లో ఉండాలి, చర్చల్లో ఉండాలి. దానికోసం ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు ఈ మాట చెప్పడం వల్ల వీళ్ళని నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం మీద నమ్మకంతో ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది మీరు చెప్పండి.